నేను ఒకటే, ఈసారి ఏ పార్టీ బాగా మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది ప్రజలను. ఎందుకంటే నేను పెద్ద మోసకారిని, నేను మోసకారిని అనే ఉద్దేశంతో నేను మోసకారిని తెలిసిన జీవితాలు కూర్చోరావు మోసం చేసే పార్టీ ఎక్కడుంటే అక్కడ ఎదుగుతుంటారు. అంతకుముందు పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన మోసం చేసే పార్టీ అని తెలిసింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ దిక్కిండు, వాళ్ళతో పాటు కొల్లాపూర్ ప్రజలను మోసం చేసిండు. తర్వాత అయిపోయింది, అయిపోయింది, మళ్ళా మోసం చేసే పార్టీ ఏం చెప్పేసి కాంగ్రెస్ వైపు చూసిండు. మధ్యలో ఎంతమంది కాంగ్రెస్ లో ఎగరబెట్టినా, ఇప్పుడు టీఆర్ఎస్ ఎగరబెట్టినా ఒక్కసారి బీజేపీ చూద్దామని వచ్చిండు. కానీ బీజేపీ చెప్పింది మేము మోసాలు చేయలేము, మేము అబద్ధాలు చెప్పలేము, మేము కుటుంబ పిల్లలకు తాగలేదు అని నిగ్గారం చెప్పిన తర్వాత బీజేపీ పార్టీల పప్పుడుగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వాళ్ళ మాయమోడలతోటి ఈయన మాయమాటలు ఈయన మోసాలు కొల్లాపూర్కు చెప్పి ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పింది అబద్ధం. అయితే మొన్న ఎలక్షన్ లో చెప్పిన మోసాలు ప్రజలకు అందరూ కూడా ఎవరికి కూడా ఒక్క మాట తెచ్చుకోలేదు. దానికోసమే మొన్న వారం రోజుల క్రితము 14.5 చర్చకరండి. ప్రజల కోసం రండి, మీకోసం ఆలోచిస్తున్నా, ప్రజల కోసం ఆలోచిస్తున్నా, పిల్లల కోసం ఆలోచిస్తున్నా. కాబట్టి మీ తరఫున 1 సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత కొల్లాపూర్ ప్రజలకు అన్ని మోసాలు జరిగినాయి. కాలేజీలు అన్నారు, ఒక్క కాలేజీ రాలే. దవాఖాన్లు అన్నారు, ఒక్క దవాఖాన రాలే. రోడ్లు అన్నారు, ఒక్క రోడ్డు రాలే. ప్రాజెక్టులు అన్నారు, ఒక ప్రాజెక్టు రాలే. ఉద్యోగాలను ఒక ఉద్యోగం రాలే. పరిశ్రమలను ఒక పరిశ్రమ రాలే. అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మాదాసి కురువలో వాల్మీకులకు ఇచ్చిన హామీ ఏమైంది చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓట్లప్పుడు అంటే మాయలో ఉంటారు, మధ్యలో ఉంటారు అని చెప్పింది నమ్మకం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచిస్తే పోయిన ఎలక్షన్లకి ఇట్లా బీజేపీ పార్టీ అధికారులకు వచ్చి ఉండింటే ఈ సంవత్సర కాలంలో ఇక్కడ పరిశ్రమలు మొదలయ్యేది, ఇక్కడ లైన్ పనులు మొదలయ్యేది, ఇక్కడ ఉద్యోగాలు వచ్చేది. పోయినసారి మీరు గెలిపియకుండా ఇచ్చిన మాట ప్రకారం జాతీయ రహదారి వచ్చింది. ఈ జాతీయ రహదారి పనులు ఇలా కొల్లాపూర్లో ఏమైనా పనులు జరుగుతున్నాయంటే అది బీజేపీ మాత్రమే. ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఒక 3 రాష్ట్రాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనకందరూ తెలుసు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. భారతదేశంలో అబద్ధాలకు గురై మోసాలకు గురై బడ్జెట్ డబ్బులు లేక సంక్షేమ పథకాలు లేక మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఈరోజు ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇది గణాంకాలు చెబుతున్నాయి, ఇది ప్రజలు గుర్తించారు. ఇది ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు మోసపుట్టే రాజకీయాలు ఇంకా చెల్లరని చెప్పి జరిగే ప్రతి ఎలక్షన్ లో వాళ్ళకు బుద్ధి చెప్తున్నారు. దానికి నిదర్శనము మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్. మహారాష్ట్ర ఎలక్షన్ లో పార్లమెంటు ఎలక్షన్లు జరిగినాయి. మొన్న ఎక్కడనే మీరు చూశారు, మొన్న కర్రు కాల్చి ఈ కాంగ్రెస్ పార్టీతోటి దోస్తరం చేసినటువంటి పార్టీలను కాంగ్రెస్ పార్టీలను మట్టి గరిపించి భారతీయ జనతా పార్టీకి ఈరోజు అధికారం ఇచ్చేటువంటి మహారాష్ట్ర మనం చూశాం.